అసలు ఏంటండి అదేం చేస్తుంది? ఇష్టం వచ్చినట్టు సంతకం పెట్టేసి డబ్బులిచ్చేస్తే వర్కర్స్ రేపు పనిలోకి సరిగా రాకపోతే నష్టం ఎవరికి? మనకే కదా. ఈ ప్రశ్న నువ్వు అడక్కముందే నేను అడిగాను. నీలవేణి ఎంత చక్కగా సమాధానం చెప్పిందో తెలుసా? రేపనేది ఎప్పుడొస్తుందో ఎలా వస్తుందో ఎవరికీ తెలియదయ్య గారు. ఒక నమ్మకం, ఒక ఆశ, అదే భవిష్యత్తు అంది. ఎదురు చూస్తుండగానే వర్తమానంలోకి వచ్చేస్తుంది. అలాంటప్పుడు కష్టపడి పనిచేసే వాళ్ళకి అడ్వాన్సులిచ్చి చిన్న చిన్న కానుకలిచ్చి ప్రోత్సహిస్తే వాళ్ళింకా ఉత్సాహంగా పనిచేస్తారు అంది. నెల రోజుల్లో అవ్వాల్సిన పని 20 రోజుల్లో పూర్తయితే 10 రోజుల ఖర్చు మనకు మిగులుతుంది అంది. జీతాలు పెంచకుండానే అడ్వాన్స్తో మనం అధికంగా లాభాలు సంపాదించొచ్చు అని నాతో చెప్పగానే అప్పుడు నేను బ్రిలియంట్ బిజినెస్ ఉమెన్ని తనలో చూశాను. ఒక్క నిమిషం కాదంబరి, నీకు వినబుద్ధి కావట్లేదేమో, కానీ నేను చెప్పేది విను. ప్రపంచమే తనని యాక్సెప్ట్ చేసింది, ఒక్క నువ్వు తప్ప. నువ్వు కూడా తనని నా కోడలనుకుంటే చాలు, ఈ ఇల్లు బంగారు కుటుంబం అవుతుంది. ఇక చాలా ఆపండి. మీరన్నట్లే నేను కూడా అర్చనాని ఒక్కసారి కోడలుగా యాక్సెప్ట్ చేస్తే బావుంటుందనంటే మీరేమంటారు? నిన్ను భగవంతుడు కూడా మార్చలేడు అంటాను. నీలవేణిని అర్థం చేసుకోలేకపోవడం నీ తప్పు కాదు, అది నీ లోపం. ఈ ఇంటికి మచ్చలా ఉందది. దాన్ని మెచ్చుకోవాలని మీరు బలవంతం చేస్తే నాకు నచ్చదు. కాదంబరిలో మార్పొస్తే తారక్ మనసు కరుగుతుందన్న విషయం ఎప్పుడు తెలుసుకుంటుందో ఏంటో. ఏ ఆగు, ఇలా రా. ఎక్కడి నుంచి వస్తున్నావు? ఇంటి నుండి వస్తున్నాను అమ్మగారు. మొన్నటి వరకు బయటకు వెళ్ళాలంటే ఇంట్లో వాళ్ళ పర్మిషన్ తీసుకొని వెళ్లేదాన్ని. సైనింగ్ అథారిటీ ఇచ్చారని నీ ఇష్టానుసారం వెళ్ళొస్తున్నావు అన్నమాట. తారక్ సార్ నాకు అప్పగించిన బాధ్యత నిర్వర్తించాలి కదమ్మా. అమ్మా నీలవేణి, నీళ్లు తీసుకోమ్మా. వద్దన్నయ్యా. ఇది వరకు జీతం పడాలంటే 2-3 సార్లు ఆ మాట చెవిలో పడాలి. ఇప్పుడు శ్రమ లేకుండా టైంకి జీతాలు ఇస్తున్నావు కాబట్టి మేమంతా చాలా ఆనందంగా ఉన్నామమ్మా. ఏంటి? టీ అమ్మగారు తీసుకొస్తాను. ఇంటి ఖర్చులకి, చెల్లెళ్ళ చదువు ఖర్చులకి టైంకి డబ్బులు ఇచ్చినందుకు ఎంత సంతోషపడ్డారో తెలుసా అన్నయ్య? నీ కళ్ళల్లోనే తెలుస్తుందమ్మా. అక్కడ నువ్వు జీతం ఇచ్చేసి కళ్ళ నిండా ఆనందం నింపుకొని వచ్చావు. అయిపోయాయా మీ ముచ్చట్లు? నేనొక దాన్నున్నానని మర్చిపోయారా? చెప్పండి అమ్మగారు. చెప్తే వినే పొజిషన్లో నువ్వు లేవు కదా. అధికారం వచ్చిందని కళ్ళు నెత్తికెక్కాయి. అందుకే ఎదురుగా ఉన్న నన్ను పట్టించుకోకుండా ఇద్దరు కబుర్లు చెప్పుకుంటున్నారు. టీ తాగుతారా అని అడిగాను కదా అమ్మగారు. నార్మల్ పనిదానికి పట్టం కట్టినందుకు నీకు కూడా నోరులేస్తుందేంటి? నేనిది హోదా అనుకోవట్లేదమ్మా. వాళ్ళు చెప్పిన పని చేయడమే నా ధర్మం అనుకున్నాను. మేడం గారు, మేడం గారు. నన్నేనా? మిమ్మల్నే. అకౌంట్స్ చూసుకుంటానని సంతకాలు చేసి ఇచ్చేయడం కాదు, ఆ లెక్కల్లో ఎక్కడ బొక్కలున్నాయో కూడా చూసుకోవాలి. ఏమైంది? ఏమైందని అంత సింపుల్గా అడుగుతావేంటి కాంచనా? మేడం గారు చేసిన మిస్టేక్ వల్ల ఎంప్లాయీస్ అందరికీ శాలరీస్ వెళ్తాయి, కానీ కంపెనీ అకౌంట్కే పెద్ద లాస్ వస్తుంది. లాస్ ఎక్కడొస్తుంది? ఇదిగో నువ్వే చూడు.
ఏంటమ్మా నిజంగానే అందులో తప్పులున్నాయా? అదే అర్థం కావట్లేదన్నా. ఎలా అర్థమవుతుంది? పల్లెటూరుది తెలుగు నేర్చుకోవడమే కష్టం, అలాంటిది ఇంగ్లీష్ ఏం నేర్చుకుంటుంది? కానివ్వు అనగానే గరిటె పెట్టి తిప్పడానికి ఇది వంట కాదమ్మా, సైనింగ్ అథారిటీ. నువ్వు పెట్టే ఒక్క సంతకం మీదే కంపెనీ భవిష్యత్తు కూడా ఉంటుంది. ఇవేవీ తెలియకుండా ఇంత పెద్ద బాధ్యత ఎలా తీసుకున్నావో అర్థం కావట్లేదు. అయ్యో, ఎక్కడ పొరపాటు జరిగిందో నాకు అర్థం కావట్లేదు. ఎవరికి ఎంత జీతం ఇవ్వాలో అంతే రాశాను.